హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును, మన రక్షకుడైన యేసయ్య నామంలో ఈ సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకుడికి, సేవకురానికి, చేరుకుడు వచ్చిన నా సహోదరి సహోదరులందరికీ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువారు, యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాట మనం ఒకసారి విందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు ప్రభు వారు బిగ్గరగా కేక వేశారు. అయితే ఇందాక సేవకులు చెప్పినట్టు కొంతమందికి దానికి అర్థం తెలియలేదు. కానీ దేవుడు ఏం చేశాడు, అక్కడే అర్థం కూడా ఇచ్చాడు. కానీ ఆ అర్థం కూడా వాళ్ళు వినట్లేదు అన్నమాట. ఆయన చెప్తున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు జీవిస్తున్నావు. అటువంటి శ్రమలో, ఆ బాధలో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు, కానీ కింద ఉన్నటువంటి జనాలు ఏం చేస్తున్నారు, ప్రజలు ఆయన చెప్తున్నటువంటి మాటని హేళన చేస్తున్నారు, ఆయన్ని దూషిస్తున్నారు. ఏంటి ఏం పిలుస్తున్నారు అంటే, ఏలియా వచ్చి ఆయన రక్షిస్తాడా అని బుద్ధి లేని ప్రజలు అనుకుంటున్నారంట. దేవుని వాక్యం ఉంది కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వాడి చెడిపోయిన వారు. ఎస్. అయితే ఇక్కడ ప్రభువారు 100% ఆయన మాట్లాడినటువంటి భాష ప్రజలకి తెలియదేమో అనుకొని ఆయన దానికి అర్థం కూడా చెప్పేశారు. అయితే వారు దాన్ని గ్రహించలేకుండా ఉన్నారు. అయితే మనం ఇంకో మాట చూద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. నా దేవా, నా దేవా, నన్ను ఎలా విడనాడితివి అని ప్రభువారు, యేసు ప్రభువారు ఇప్పుడు ఉన్నది క్రొత్త నిబంధనలో కదా, మరి కీర్తన గ్రంథంలో ఎట్లా చెప్పారు? ఈ కీర్తన గ్రంథంలో ఇది ఒక ప్రవచనం అన్నమాట. దీన్ని డీకోడ్ చేయడానికి యేసు ప్రభువారు ఈ యొక్క మధ్యాహ్న వేళలో, మామూలుగా అయితే మధ్యాహ్నం టైంలో ఎట్లా ఉంటుందండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మంచి ఎండ, మామూలు ఎండ కాదు, ఏప్రిల్ నెల అంటే ఇంకా అసలు వివచ్చమైన ఎండ. అట్లాంటిది యేసు ప్రభు వారు ఈ కేక వేసినప్పుడు అంట ఎట్లా ఉందంట, చీకటి, చిమ్మ చీకటి. ఎందుకని అటువంటి చీకటి ఎందుకు వచ్చిందంటే, బైబిల్ గ్రంథంలో కూడా మనం చాలా రకాల ఉదాహరణలు చూడవచ్చు. అయితే కొంతమంది బైబిల్ అధ్యయనం చేసినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఒక రాజు యొక్క మరణమును గురించినటువంటి సంకేతం అంట. యేసు ప్రభు వారు ఎవరండి? యేసు ప్రభు వారు ఎవరు? ఆయన యూదులకు రాజు కదా, మనకి రాజు. ఆయన సర్వకోటి మానవాళికి మహారాజు, చక్రవర్తి, సర్వలోక చక్రవర్తి కదా. అయితే ప్రకృతి ఆయన యొక్క మరణాన్ని పసిగట్టి, కానీ జనాలు, ప్రజలు ఆయన చేసినటువంటి కార్యములు చూసినటువంటి వారి హృదయంలో ఉంచుకొని కూడా వారు ఆయన్ని గుర్తెరగలేకపోతున్నారు. ఆయన యేసు ప్రభు వారు సర్వలోక చక్రవర్తి, ఆయన రాజులకు రాజు అని వారు గుర్తెరగలేకుండా ఉన్నారు. అయితే మనం ఒక మాటను చూస్తాం. యేసు ప్రభు వారు ఈ వచనంలో పలికినటువంటి వచనంలో మనకు ఉన్నటువంటి క్రైస్తవ్యంలోనే అది అత్యంత కీలకమైనటువంటి సిద్ధాంతంగా ఉందంట. కాబట్టి దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలి? దేవుని యొక్క ప్రేమ ఒకవేళ అర్థం చేసుకోవాలంటే మనము సిలువ దగ్గరికి రావాలండి. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూడా యేసు ప్రభు వారు ఈ పలుకు పలికినప్పుడు ఆయన ప్రేమలో ఉన్నటువంటి తీవ్రత, మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దేవుని యొక్క
ప్రేమ, దేవుని యొక్క పవిత్రత ఢీకొన్నప్పుడంట యేసు ప్రభు వారు ఈ విధమైనటువంటి బిగ్గర కేక వేశారంట. ఏం కేక అది? ఏలి ఏలి లమా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అనేటువంటి ఒక కేకలో సమస్త కోటి మానవాళికి గొప్ప రక్షణ ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఒకసారి అక్కడ ఏం జరిగింది మనం ఒకసారి చూద్దాం. ఉదయం 9 గంటలప్పుడు యేసు ప్రభు వారిని సిలువెక్కించారు. ఆ గొల్గొతా కొండపైన ఆ సిలువుని కొండపైన దించారు, భూమిలోకి దించారు అన్నమాట. దించినప్పుడు ఇంచుమించు యేసు ప్రభు వారు 6 గంటల సేపు ఆ సిలువు పైన వేలాడుతూ ఉన్నారు. వేలాడుతూ ఉన్నప్పుడు అక్కడ అనేక రకాలైనటువంటి జనాలు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభు వారు సిలువలో ఉండి ఆయన చనిపోయేంత వరకు కొంతమంది ఉన్నారు. ఆయన ఇంకా సిలువలో ఉండి ఏం మాట్లాడతారు? యూదులు, మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ అనేక రకాలైనటువంటి వారు యేసు ప్రభుని ఎరిగిన వారు కూడా ఉన్నారండి అక్కడ. అయితే వారందరూ కూడా యేసు ప్రభు వారు మరి సశరీరిగా మరి ఉన్నప్పుడు భూమి మీద తిరుగుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రాంతాలకి, అనేకమైనటువంటి చోట్లకి వెళ్ళి, గృహాలకు వెళ్ళి సందర్శిస్తూ ప్రజలందరినీ స్వస్థపరుస్తూ, ఆయన అనేక రోగులను స్వస్థపరుస్తూ, అనేకమైనటువంటి వారికి వారి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు తిరిగినటువంటి ప్రజలు, ఆయనతో పాటు ఉన్నటువంటి ఇంకా అనేక మంది ప్రజలందరూ కూడా ఆయన్ని చూస్తూ ఉన్నారు. ఇంకా ఏం మాట్లాడతారు ప్రభువారు? ఆయన చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తున్నారండి? యేసు ప్రభువారు ఆ టైంలో తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. నెక్స్ట్ తర్వాత ప్రక్కనే ఉన్నటువంటి దొంగడు ఉన్నాడు కదా, బందిపోడు దొంగ. ఇద్దరిలో ఒకడేమో యేసు ప్రభుని తిరస్కరించాడు, ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకోలేకపోయాడు. అంటే వాడికి సాతానుగాడు ఏం చేశాడంట? వాడి కళ్ళకి ముసుగు వేసేసాడు. కానీ కుడివైపున ఉన్నాడు చూసారా దొంగ, అతను ఎప్పుడైతే యేసు ప్రభు వారిని ప్రక్కనే ఉండి చూచారో ఆయనలో ఉన్నటువంటి రక్తధారలు అతన్ని తాకినాయి. హల్లెలూయా. అతన్ని తాకినప్పుడు ఈయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు, ఈయన వలన రక్షణ కలుగుతుంది అని ఆయన తన మనసును మార్చుకొని ఆ తిరస్కరించినటువంటి దొంగను కూడా గద్దిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మనసును మార్చుకున్నాడో ప్రభువారు అతనికి ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చేసాడండి. హల్లెలూయా. తర్వాత క్రిందన ఉన్నటువంటి తల్లికి ఒక ఆదరణ కలిగేటువంటి మాట చెప్పాడండి ప్రభువారు. అదేంటంటే, యోహాను ఉన్నాడు కదా అమ్మా, మమ్మీ యోహాను ఉన్నాడు కదా, అతను నిన్ను చూసుకుంటాడు. అతను ఇక నుంచి ఇప్పటి వరకు నేనైతే నీ బాగోగులు చూశాను, ఇక నుంచి నీ బాగోగులు యోహాను చూస్తాడు అని శిష్యునికి అప్పగించి ప్రభువారు ఒక బాధ్యతను ఆ యొక్క సిలువలో మనకి తెలియజేస్తున్నాడండి. ఆ తర్వాత ఏమైందండి? 12 గంటల నుంచి 3 గంటల వరకు 3 గంటల సేపు ఇందా మనం చెప్పుకున్నట్లు చిమ్మ చీకటి కమ్మిందని సువార్తికుడు తెలియజేస్తున్నాడు. అయితే బైబిల్ గ్రంథ చరిత్రకారుల్లో అంటే మామూలుగా కొంతమంది ఉంటారు కదా సైంటిస్టులు, బైబిల్ గ్రంథాన్ని బాగా క్షుణ్ణంగా చదివి యేసు ప్రభు వారు ఆయన తర్వాత కాలంలో వచ్చినటువంటి కొంతమంది సైంటిస్టులు అంట, వారు ఎంతోమంది ఈ చెమ్మ చీకటి ఎట్లా కలిగింది 50 శతాబ్దంలో కానీ, క్రీస్తు ప్రభుల వారు 50 శతాబ్దంలో కానీ, 150 శతాబ్దంలో కానీ చాలా మంది అబ్జర్వ్ చేశారంట. కనుక్కుందాం ఎట్లా ఏంటి శాస్త్రవేత్తలు చూస్తున్నారంట. కానీ ఆ యొక్క సమయంలో ఈ యొక్క చెమ్మ చీకటి ఎందుకు కలిగిందని ఎవరైనా వాళ్ళు చూస్తుంటే వారికంట అర్థం కాలేదంట. హల్లెలూయా. అది దేవుని కార్యం కదా, మనుషుల యొక్క కళ్ళకు అర్థం కాదది. అయితే
యేసు ప్రభు వారు చనిపోతున్నప్పుడు ఆ చీకటి ఒక విచిత్రమైన సంఘటనగా మనం చూస్తున్నాం. అసలు ఈ చీకటి ఎందుకు వచ్చింది ఒకసారి మనం గమనించినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుచు ప్రసవేదన పడుచు ఉందని ఎరుగుదము. అయితే సృష్టి యావత్తు అంట అసలు చీకటి ఎందుకు కమ్మింది అనేది ఒకసారి మనం గమనిస్తే, సృష్టి యావత్తు మానవుడు పవిత్రతలోకి రావాలని ప్రసవేదన పడుతూ ఉందని ఇక్కడ రోమపత్రికలో మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభువారు అందరూ ఈ లోకంలో ఉన్నటువంటి పాపులందరి యొక్క పాపమును ఆయన భుజస్కంధములో వేసుకొని ఆయన పాపిగా మారిపోయాడండి. ఆయన ఆ ఘోరమైనటువంటి శిలువలో ఒక శాపమును గ్రహించుకున్నటువంటి వాడై ఆయన శాపముగా మారిపోయాడంట. అది మొదటి కారణం. అయితే రెండవ కారణం మనం చూద్దాం. మొట్టమొదటిగా చూసాం కదా. రెండవది, దేవుని ఉగ్రత ఉన్నప్పుడంట ఇటువంటి భయంకరమైనటువంటి చీకటి కమ్మిద్దంట. దేవుని ఉగ్రత ఏ విధంగా ఉంది? నిర్గమకాండం 10వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభువారు ఆ దేశమంతటా 3 రోజుల పాటు అంట గాఢాంధకారమైన చీకటి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వారిని ఫరో ఏం చేశాడంటే పంపించట్లేదంట. దైవజనటువంటి మోషేని దేవుడు ఎన్నుకొని నా బిడ్డను తీసుకొని వాగ్దాన దేశానికి తీసుకురమ్మని ఆయన పంపిస్తే, ఈ ఫరో ఏం చేస్తున్నాడు? సాతాను గాడు పంపించట్లేదు. బానిసత్వంలో ఉన్నారు కదా, కానీ విడుదల చేయాలి. దేవుడు ఒక మాట చెప్తే దేవుడు ఒక మాట చెప్తే ఫరోగాడంతా ఎవడైనా సరే, భూమి మీద ఉన్నటువంటి ఎవడైనా సరే పడతాడు. కానీ దానికి ఒక క్రమం ఉంది. అయితే అక్కడి నుంచి వారు ఎంత కఠినపరుచుకున్న ఫరో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినటువంటి కానీ వాళ్ళు గుర్తెరగట్లేదు అనమాట. అంటే మా దేవుడు ఆయన ఏముందలే, ఆ దేవుడు ఏముందలే, ఆయన అంత కోపం చూపించడేమోలే అన్నట్లుగా లెక్కలేని వారుగా ఉన్నారన్నమాట. అయితే 3 రోజుల పాటు ఒక కట్టికి చీకటిని మోషేకి చెప్పినటువంటి దేవుడు, నువ్వు ప్రార్థన చెయ్యి అనగానే మోషే ప్రార్థన చేయగానే పక్కన ఉన్న వాళ్ళు కూడా తెలియనటువంటి చెమ్మ చీకటి వచ్చేసింది అనమాట. అయితే దేవుని ఉగ్రతకు కారణం అండి. ఆ చీకటిలో అటువంటి చీకటిలో దేవుని ఉగ్రతను మనం కనుగొనాలి. నెక్స్ట్, దేవుడు ఇశ్రాయేలును పాపం చేసినప్పుడు కూడా ఇదే విధంగా ఆయన ఉగ్రతని చూపించాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారు పాపం చేసినప్పుడు ఉగ్రతలో చూపించే దేవుడు, దేవుని నమ్ముకున్న వారు, దేవుని తెలుసుకున్న వారు కూడా పాపం అనేటువంటిది ఆయనకి అసలు నచ్చనండి. ఆయనకి నచ్చింది ఏంటి? పాపం అసలు నచ్చదు ఆయనకి. అయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆయన ఉగ్రతను చూపిస్తా ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయను, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేతును. అది దేవునికి కోపం వచ్చిందని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు ఇటువంటి ఒక చిమ్మ చీకటిని కలుగు చేస్తారని దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే నెక్స్ట్ మనం ఇంకోటి చూద్దాం. యేసు ప్రభు వారు
గెత్సెమనే తోటలో, అంటే ఆయన సిలువేయక ముందు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన బహుగా వేదన పడుతున్నాడు. అంటే బహుగా వేదన పడుతున్నాడు. ఎంత వేదన అంటే ఆయనకు పట్టినటువంటి చెమట రక్త బిందువులుగా మారిపోయేటటువంటి వేదన. ఎందుకు ఆ వేదన? అలా వేదన పడిచినప్పుడు ఇదిగోండి ప్రభు అయిన దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన బలపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. లోకాసు వార్త 22:44. అయితే దేవుడు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుని అడుగుతున్నాడు. యేసు ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవుని అడుగుతున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుంచి తొలగించమని. అయితే దేవుడు ఏం చేశాడండి? మౌనంగా ఉన్నాడంట. అయితే తండ్రి ఏం చేశాడు? కుమారుడు శిలువ మీద ప్రాణం విడిచిపెట్టేటప్పుడు మౌనంగా ఉన్నాడు. అదేంటి మరి? అక్కడ దేవుడు దూతను పంపించి బలపరిచాడు కదా, ఇక్కడ ఎందుకని మౌనంగా ఉన్నాడంటే మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలండి. ఎప్పుడైతే మరి దేవుడు ఆయన వేదనను చూడలేనప్పుడు దూతను పంపించాడు. ఒక దూత ఎంతమందిని సంహరించిందట? కొన్ని లక్షల మందిని అనుకున్నాం. అట్లాగా దేవుని దూతను పంపించడానికి దేవునికి చేత కాదంటారా? అవుతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు అప్పగించాడంటే మన పాపముల నిమిత్తం ఆయన మౌనిగా ఉన్నాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే అప్పుడు కూడా దేవునికి ఉగ్రత వచ్చింది. అటువంటి కోపము, ఎంత కోపం వచ్చిందో దేవునికి. ఎందుకంటే ఆయన కుమారుడు కదా, ఆయన కుమారుడిని సిలువలో ఈ ప్రజలందరూ సిలువకు అప్పగించేశారని ఆయనకి చాలా కోపం వచ్చిందనమాట. అయితే మనం ఇంకో విషయం చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి ఆను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు మన కోసము శాపమైపోయాడంటండి. ధర్మశాస్త్రము మరి నెరవేర్చాలి. ధర్మశాస్త్రమును ప్రభు కొట్టివేయడానికి రాలేదు కదా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అయితే యేసుక్రీస్తు అప్పటి వరకు ఎప్పుడైతే ఆ శాపము, ఆ బాధ, ఆ వేదన ఆ యొక్క సిలువలో అప్పటి వరకు ఉన్నటువంటి ఆయనకున్నటువంటి బాధనంతటిని యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే తండ్రికి చెప్పుకున్నాడండి. అప్పటి వరకు తండ్రి తండ్రి అని పిలిచిన వాడు కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? నా దేవా నా దేవా అని, నా దేవా నా దేవా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క ఎడబాటును ఆయన తట్టుకోలేక నా దేవా నా దేవా అని పిలుస్తున్నాడు. చూసారండి, తండ్రికి కుమారునికి కలిగినటువంటి ఈ యొక్క అనుబంధం, త్రిత్వమైనటువంటి దేవుడు, త్రిత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఎడబాసాడంటండి. మనము ఈ భూలోకంలో ఉన్న మన బిడ్డలు కొంచెం సేపు కనిపించకపోతే ఎటు వెళ్ళిపోయారు అని ఎత్తుకుంటూ ఉంటాం కదా. అది యేసు ప్రభు వారు తండ్రి అటువంటి దేవుడు ఆయనంతటా ఆయనే ఆ సిలువకు అప్పగించేసేటండి. అది ఎంత వేదనకరమైనటువంటి విషయం మనం ఒకసారి గమనించాలి. అయితే యేసుక్రీస్తు
తన యొక్క దైవత్వాన్ని కోల్పోయాడా? చెప్పండి, లేదు కదా. ఆయన దేవుడే. ఆయన దేవుడే ఉండటం వల్లనే మనకి ఈరోజు రక్షణ ఉంది. ఆయన దైవత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కల్వరి సిలువలో ఆయన మాత్రమే, ఈ లోకంలో ఎవరు లేరండి నిర్దోషి కానీ, పవిత్రుడు కానీ, పరిశుద్ధుడు కానీ, నా ప్రభువారు ఒక్కరే పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన దైవత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. తర్వాత ఆయన మానవునిగా లేకుండా లేడు కదా. ఆయన 100% దేవుడే, ఆయనే 100% మనిషి. ఎప్పుడైతే మానవుల పాపం ఆయన మీద మోపబడిందో, ఆ శాపం ఆయన భుజ స్కంధాల మీదకి వేయబడిందో, ఆయన శాపంగా మార్చబడ్డాడు. తండ్రి ఎడబాటుకి దూరం అయ్యాడు. యేసు ప్రభు వారు శిలువ మీద ఎందుకు చనిపోయాడండి? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు చనిపోయాడు? తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు. తండ్రి అడిగాడు. తండ్రి అడిగాడట. తండ్రి ప్రేమ కోరిందంట. తండ్రి ప్రేమ కోరింది కాబట్టి ఆయన శిలువ మీదకి ఎక్కేసాడు. అదే మనం అడిగితే మన పిల్లలు మన మాట వింటారండి? మన మాట వింటారా? మన భర్త వింటాడా? మన భార్య వింటదా? వినరు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, తండ్రి కుమారుణ్ణి అడిగినప్పుడు యేసుప్రభుల వారు తన ప్రాణ సహితం ఇచ్చేయడానికి ఆయన వెనకాడలేదండి. అయితే అక్కడ కూడా తండ్రి యొక్క ప్రేమను, తండ్రి యొక్క వాత్సల్యమును మనకు జ్ఞాపకం చేసుకోవాలి. లోకాసు వార్త 1:78 ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తండ్రి గారు జకర్యా గారు ప్రార్థిస్తున్నారు. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వాళ్ళకి విమోచన కలిగిస్తున్నాడు. చదువు. మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. మన దేవుని మహావాత్సల్యమును బట్టి ఆయన వారికి పాప క్షమాపణ అనేది కలుగు చేస్తా ఉన్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు. తండ్రి ప్రేమ, కుమారుని యొక్క పరిశుద్ధత, ఈ రెండు మిళితమై ఉన్నాయండి. అందువల్లే తండ్రి ప్రేమలో పరిశుద్ధత ఉంది, కుమారుడి యొక్క పరిశుద్ధతలో తండ్రి ప్రేమ ఉంది. ఈ రెండు ఉన్నప్పుడే యేసు ప్రభు వారికి ఆ ఘోరమైనటువంటి శిలువలో ఆయన ఆ యొక్క శిలువలో బలియాగం అవడానికి, అక్కడ తండ్రి చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభు వారు పూనుకున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే మనము ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటివరకు మనం విన్నాం తండ్రి యొక్క ఎడబాటు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే, తండ్రి ఎందుకు ఎడబాసాడు అనేటువంటి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సిలువలో సర్వలోక పాప పరిహారార్థమై బలిగా అర్పించబడాలని తండ్రి చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభుల వారు సిలువలోకి ఎక్కాడని మనం అందరం నమ్ముచున్నాం. కాబట్టి మనము కూడా మన యొక్క దైనందిన జీవితంలో ప్రతిదినము ఆ యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్పినటువంటి, దేవుని సేవకులు చెప్పినటువంటి మాటలు వినటమే కాదు, కానీ వినాలి. నెక్స్ట్ దాని ప్రకారంగా ప్రతిరోజు ఆయన సిలువను ఎత్తుకొని ఏం చేయాలండి? ప్రతిరోజు ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. అప్పుడే దేవుడు ఆయన ఆ కల్వరి సిలువలో పెట్టినటువంటి ప్రాణమునకు ప్రతిగా మనము మన జీవితంలో మార్చుకోవడానికి దేవుడు
సహాయం చేయునుగాక. ఆమేన్.